జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చింతపండు, తోటకూర ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. మనం తోటకూర పచ్చడి చేయబోతున్నాం. 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మొత్తం కూడా మగ్గిపోవాలన్నమాట. తోటకూర, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఇలా మగ్గిచ్చేసుకోవాలి. ఇలా తోటకూర అంతా డ్రై రోస్ట్ కింద అయిపోవాలండి. బాగా రోస్ట్ కాకపోయినా కొంచెం రోస్ట్లో చేసుకోవాలి. ఇలా పొడి ఆడిపోవాలన్నమాట. దీన్ని మిక్సీ జార్లో మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు చూసారా, మిక్సీ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుని తాలింపు పెట్టేసుకుందాం. పోపు పెట్టేసానండి. ఎప్పుడైనా తాలింపులో కొద్దిగా ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్. ఫైనల్గా